వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తూ మరి ఒకరోజు దేవుడు మనలను తన సన్నిధిలో ఉంచినందుకు మనమందరము సంతోషించి ఆయన నామమును ఘనపరచిన వాళ్ళు అయినాము. కాబట్టి ఈ సమయంలో మరి ఆ వాక్యం విందాము. కుమారుడు వచ్చి వాక్యం మాట్లాడుతుండగా మనమందరము శ్రద్ధగా వాక్యాలు వినాలని మనం చేస్తూ ఉంది. సమయంలో ఈ రీతిగా నిలబెట్టిన యేసయ్యకు నా హృదయపూర్వక వందనాలు. సమీక్షణ నాన్నగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ రాత్రి కూడా ఆయన సన్నిధిలో ఈ రీతిగా చేరడానికి కూడుకోవడానికి ఆయన చేసిన సహాయాన్ని బట్టి ఆయన మన ఎడల చూపిన కృపను బట్టి మనము ఎంతగానో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం నిమిత్తం నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. మరి మీరు కూడా ప్రార్థనలోకి వెళ్తాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభువా. గతించిన కాలమంతా మీ చల్లని రెక్కల చాటున మమ్మలను కాచి భద్రపరిచి ఈ రాత్రిని సన్నిధిలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించాం ప్రభువా. నీ వాక్యం కోసం ఎదురు చూస్తున్నాం. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, దాని ప్రకారంగా జీవించగలిగే జీవితాలు మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ మా ఈ ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు లేదా మనము కలిగి ఉన్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి ప్రత్యేకత, ఎవరికీ లేనటువంటి గొప్పతనం మనము కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆ లక్షణాలను కలిగి ఉండటం చాలా సంతోషపడాల్సినటువంటి విషయం. మనమందరము కూడా మన దేవునిని బట్టి అతిశయించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే ఇలాంటి దేవుడు వేల్పులలో ఎక్కడా లేడు. ఆయన లాంటి దేవుడు మరెవ్వరు లేరు. ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు అనటానికి ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాలు అనేకమైనవి ఉన్నాయి. ఆ లక్షణాలలో ఒక లక్షణం గురించి, మన దేవుడు ఎలాంటి దేవుడు, ఆయన కలిగి ఉన్న గొప్ప లక్షణం ఏంటి అన్న సంగతిని ఈ రాత్రి మనం తెలుసుకుందాం. ఆ లక్షణం కలిగిన దేవునికి సంబంధించిన మందిరాలు, మనుష్యులు ఎలాగ ఉండాలో ఈ రాత్రి మనము దేవుని సన్నిధిలో దేవుని సహాయం ద్వారా నేర్చుకుందాం. దాని ప్రకారంగా జీవిద్దాం. దేవునికి మహిమ తీసుకువద్దాం. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవునికి ఉన్నటువంటి అనేకమైన లక్షణాలలో ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన జీవము కలిగిన దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే జీవము కలిగినటువంటి దేవుడు. మనము నమ్ముకున్న దేవుడు జీవము గలవాడు. ఆయన నిర్జీవుడు కాదు. ఆయనలో జీవమున్నది. ఆ జీవము మనుషులందరికీ కూడా వెలుగును అనుగ్రహిస్తుంది, జీవాన్ని ఇచ్చింది, జీవించండి అని ఆజ్ఞాపించి జీవితాలను అనుగ్రహించింది. మన దేవుడు ఎలాంటి వాడు అనంటే జీవము గల దేవుడు అని మనము సగర్వంగా చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి కనుక మనం ఆలోచన చేస్తే అనేకమైనటువంటి దేవుళ్ళు అనబడినటువంటి వారు ఉన్నారు. ఆ దేవుళ్ళు అనబడినటువంటి వారు ఎలా ఉన్నారు అని ఆలోచన చేస్తే
ఆ దేవుళ్ళుగా పిలుచుకునేటువంటి వారిని వారి పోలికలో ఒక విగ్రహమును తయారు చేసుకుని ఆ విగ్రహమును వారి కోరుకున్న స్థలంలో పెట్టుకుని దానికి ఒక మందిరాన్ని లేదా ఒక గుడిని కట్టించి ఆ గుడిలో ఆ విగ్రహమును నిలబెడతారు. అలా నిలబెట్టినటువంటి విగ్రహానికి వారు ఏం చేస్తారు అనంటే అర్పణలు చేసి, యాగాలు చేసి, హోమాలు చేసి, మంత్రాలు చదివి వారు తమ ఎదుట నిలవబెట్టుకున్నటువంటి విగ్రహానికి ఏం చేస్తారు అనంటే జీవాన్ని పోస్తారు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే విగ్రహం అనబడినటువంటి దేనికి కూడా ఏముండదు, జీవం ఉండదు. ఒక స్వరూపాన్ని చేసుకుని ఆ స్వరూపానికి మనుషులు జీవాన్ని పోస్తున్నారు అని చెబుతూ ఉంటారు. మన హైందవ సహోదరులు కూడా చెప్పే మాట ఇది. దాని గురించి మనం ఏమీ సందేహించాల్సిన ఆవశ్యకత లేదు. మన సోదరులు చెప్పేటువంటి మాట ఇది. వారు చెప్పే మాట ఏంటినంటే మేము మా ఎదుట ఉన్నటువంటి విగ్రహానికి పూజలు చేసి, హోమాలు చేసి, మంత్రాలు చదివి ఆ విగ్రహానికి మేము జీవం పోస్తాం, అప్పుడు ఆ విగ్రహంలోనికి జీవం వెళ్తుంది అని అంటారు. అయితే ఈ రాత్రి మనము నమ్ముకున్న దేవునికి కలిగినటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే ఆయన నిర్జీవుడు కాదు, మనుషుల చేత జీవాన్ని పోయించుకునే దేవుడు కాదు. మరి ఆయన ఎలాంటి వాడు? ఎలాంటి దేవుడు అనంటే మనము నమ్ముకున్న దేవుడు, విశ్వసించిన దేవుడు జీవము గల దేవుడు అని సగర్వంగా చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. దానికి ఆధారాలు మనము మన పరిశుద్ధ గ్రంథాల నుంచి చూద్దాం. ఆయన కలిగినటువంటి ఈ విధానం ఎంత చక్కగా పరిశుద్ధ గ్రంథంలో వర్ణించబడిందో ఈ రాత్రి మనము ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి మన దేవుడు నిర్జీవుడు కాదు, ఆయన ఒక విగ్రహము ఏమాత్రము కూడా కాదు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకుని జీవము గల దేవుని బిడ్డలుగా, మన దేవుడు జీవము కలిగిన వాడైతే ఆ జీవము గల దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అన్న ప్రశ్నలు మనము ఖచ్చితంగా మనం వేసుకోవాలి. అలా వేసుకున్న రోజున మన భక్తి జీవితం అనేది చాలా చక్కగా ముందుకు వెళుతుంది. చూడండి, మనం ఆరాధించినటువంటి దేవుడు, ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథం 18వ కీర్తన 46వ చరణంలో ఇలా రాస్తున్నాడు. 18వ కీర్తన 46వ చరణం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందుదగును గాక. ఆమేన్ చెప్దామా? అందరూ కలిసి ఈ మాట చెబుదాం. యెహోవా జీవము గలవాడు. చెప్పండి మాట బిగ్గరగా చెప్పాలి. అంతే. యెహోవా నిర్జీవుడు కాదు. మనము నమ్మే దేవుడు యెహోవా, మనము ఆరాధించే దేవుడు యెహోవా. మనము నమ్ముకుని ఆయన ప్రకారంగా జీవించడానికి గల కారణం ఏమిటి అనంటే యెహోవా జీవము గల దేవుడు. మనము మన దేవుణ్ణి ఒక విగ్రహముగా చేసుకుని ఆ విగ్రహముగా ఉన్నటువంటి దేవునికి మనం ఏం పోయిన అవసరం లేదు, జీవం పోయిన అవసరం లేదు. ఎందుచేతనంటే మన దేవుడు నిర్జీవుడు కాదు, ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు జీవము కలిగినటువంటి వాడు. ఆ దేవుడు అనగా జీవము కలిగిన దేవుడు ఎవరు అనంటే దేవుడైన యెహోవాయే. పరిశుద్ధ గ్రంథములో నుండి అనగా మనము నమ్ముతున్నటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆధారం ఏంటి అంటే మనము నమ్ముకుంటున్నటువంటి దేవుని ఒక విగ్రహముగా తయారు చేసుకుని పూజలు చేసి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను చదివి జీవాన్ని పోయినవసరంలా మన దేవునికి
మన దేవుడు జీవము కలిగిన వాడు. సమూయేలు మొదటి గ్రంథంలో ఇలా రాస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 47వ వచనంలో ఇలా రాస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 47వ వచనంలో ఇలా రాస్తున్నాడు. 2వ సమూయేలు చూడండి. 2వ సమూయేలు సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 47వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు, మహోన్నతుడగును గాక. యెహోవా ఎలాంటి దేవుడని మరలా ఇక్కడ నిర్ధారణ చేస్తున్నాడు. జీవము గల దేవుడని నిర్ధారణ చేస్తున్నాడు. ఆ జీవము గల దేవుడు ఎలాంటి వాడు అని అంటే మహోన్నతుడు. ఎందుకు మహోన్నతుడయ్యాడు అని అంటే ఆయన నిర్జీవుడు కాదు. ఏమి కలిగిన వాడు? జీవము కలిగినటువంటి వాడు, జీవము కలిగిన దేవుడు. కాబట్టి ఈ యెహోవాను మనం ఒక విగ్రహముగా చేసుకుని ఆ విగ్రహానికి ఏమి పోయిన అవసరం లేదు, జీవం పోయిన అవసరంలా. ఆయనే సర్వ శరీరులకు జీవాన్ని ఇవ్వగలిగిన మహోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. జీవము కలిగిన వాడు అనంటే అర్థం ఏం చేయగలడు? మాట్లాడగలడా? ఖచ్చితంగా మాట్లాడగలడు. జీవము కలిగిన దేవుడు అని అంటే అర్థం వినగలడంటారా? ఖచ్చితంగా వినగలడు. కదలగలడంటారా? దేవుడు తన సింహాసనాన్ని దిగి రాగలిగినటువంటి దేవుడు. ఎందుకనంటే ఆయన జీవము గల దేవుడు. మనమందరము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ లోకంలో ఉన్న దేవుళ్ళందరితో పాటు అనగా అంటే దేవునిగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరితో పాటు మనము నమ్ముతున్న దేవుని గురించి కూడా ఈ ఒక్క లక్షణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఎవరిలో జీవం ఉన్నది, ఎవరిలో జీవం లేదు అన్న సంగతి మనకు అర్థమైపోతుంది. మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఇంకొక మాటను చూపించి మీ నమ్మకాన్ని నేను స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాను. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన, యెహోవా ఎవరట? అందరూ చెప్పాలి. యెహోవా ఎవరట? అబద్ధమైన దేవుడు కాదు. యెహోవాయే నిజమైన దేవుడు అని చెబుతున్నాడు అని అంటే అబద్ధముగా దేవులు అనబడిన వారు కూడా లోకంలో లేకపోలేదు. అనేక మంది నేనే దేవుణ్ణి నన్ను నమ్ముకుంటే ఇది జరుగుద్ది అది జరుగుద్ది, నేను అది చేస్తాను అని చెప్పిన వారే గాని చేసి చూపించిన వాడు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఒకవేళ చెప్పినట్లుగా చేసి చూపించి నెరవేర్చి అనేకులకు కనిపించి అనేకుల విశ్వాసాన్ని స్థిరపరిచి వెళ్ళిన దేవుడు ఎవరైనా ఉన్నాడని ప్రశ్న వేస్తే దానికి వచ్చే సమాధానం ఏంటంటే యెహోవాయే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు అబద్ధమైన దేవుడు కాదు, నిజమైన దేవుడు. చెప్పండి, మీరు అబద్ధాన్ని నమ్ముతారా, నిజాన్ని నమ్ముతారా? నిజాన్ని నమ్మాలి. అబద్ధాన్ని నమ్మితే మీకు క్షేమమా, నిజాన్ని నమ్మితే క్షేమమా? నిజమే. అందుకే లోకంలో ఉన్న ఒక సామెత ఏంటంటే నిజం నిప్పు లాంటిది. నిజం ఎలాంటిదట? నిప్పు లాంటిది. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవాయే నిజమైన దేవుడు. తర్వాత ఆయనే ఏమన్నాడమ్మా? ఆయనే అంటే అర్థం ఇంకొకడు లేడు అని. మీకు అర్థమైందా? రత్నాచి అంటే నేనే అన్నాను అని అంటే ఇంకొకడు లేడు అని అర్థం. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఆయన్నే జీవము గల దేవుడు అన్నాడు అని అంటే జీవము గల దేవుడు ఈయన తప్ప ఇంకొకడు లేడు. ఆ మాట స్వయంగా ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభువు తన నోటితో చెప్పినటువంటి మాట, నేనే మాట్లాడరేటి, నేనే సత్యము, నేనే
జీవము, నేనే మార్గము అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నేను జీవము గల దేవుణ్ణే గాని నిర్జీవమైన దేవుణ్ణి కాదు. నేను నన్ను ఒక విగ్రహముగా చేసుకుని మీరు ప్రార్థనల ద్వారా, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల ద్వారా మీరు నాకు జీవాన్ని పోయిన అవసరము లేదు. ఎందుకనంటే నేను నిర్జీవమైన దేవుణ్ణి కాదు, జీవము కలిగిన దేవుణ్ణి. ఆ జీవము కలిగిన దేవుడు ఎవడైనా ఉన్నాడా అంటే అది నేనే అని ఘంటాపదంగా చెబుతున్నటువంటి దేవుడు మన దేవుడు. ఇలా చెప్పుకున్న దేవుడు ఎవరైనా ఉన్నారంటారా? ఉంటే చూపించండి చూద్దాం. అందుకనే యెహోవా జీవము గల దేవుడు, ఆయన మహోన్నతుడగు దేవుడు. ఎందుకు అన్నాడు అనంటే ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయన తప్ప ఇంకొక జీవము కలిగిన దేవుడు లేడు. ఆయనే జీవము గల దేవుడు. నేను ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి అని అనుకుంటున్నాను అనంటే, ఈ రోజున మన క్రైస్తవ సమాజము కూడా ఈ జీవము కలిగిన దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో మన కళ్ళ ముందు కొన్ని పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఆ పరిస్థితులను చూసి దేవుణ్ణి మనము తక్కువగా చేసేస్తాం. మన కళ్ళ ముందు జరిగేటువంటి పరిస్థితులు, లేకపోతే మన జీవితంలో కలిగేటువంటి పరిస్థితులను బట్టి ఈ జీవము కలిగినటువంటి దేవుణ్ణి నిర్జీవంగా మార్చేస్తాం. కానీ మన దేవుడు నిర్జీవుడు కాదు, కాదు కానేరడు. అది ఎన్నటికీ కూడా కాదు, యుగ యుగములు కూడా. చదువుదామా మాట. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే జీవము గల దేవుడు. ఆయన సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును. జీవమున్నవాడికి ఏమొస్తుందండి? కోపం వస్తుంది. విగ్రహానికి కోపం వస్తుందా? విగ్రహానికి ఉగ్రత వస్తుందా? రాదు. కానీ ఈ దేవుడికి ఏమొస్తుందట? కోపం వస్తుంది. జీవము కలిగిన దేవుడు కాబట్టి. నరుడు దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించకపోతే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించకపోతే, ఆయన వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తే, ఆయన కట్టడలను వ్యతిరేకిస్తూ బ్రతుకుతూ ఉంటే ఆయన కోపం మనము సహించలేం. ఆయన ఉగ్రతను మనము భరించలేం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఏదో ఒక విగ్రహంలా ఉన్నాడు అని అనుకుంటే పొరపాటే. మీకు ఒక విషయం తెలుసా? మన దేవుడు జీవము గల దేవుడు కాబట్టి మన దేవుడిని మనము విగ్రహముగా కూడా పెట్టుకోకూడదు. చాలా మంది మందిరాలలో, చాలా మంది గృహాలలో యేసు ప్రభు విగ్రహాలు కనబడుతూ ఉంటాయి. యేసు ప్రభువును విగ్రహముగా కూడా మనము పెట్టుకోకూడదు. నిజానికి యేసు ప్రభు విగ్రహములో ఏ ప్రభావము లేదు. యేసు ప్రభు విగ్రహములోనే కాదు, ఏ విగ్రహములో కూడా ఏ ప్రభావము లేదు. మన యేసు ప్రభు విగ్రహ సంబంధి కాదు. మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మన బాధను అర్థం చేసుకునే దేవుడు. ఆయన మన కన్నీళ్లను కార్చితే ఆ కన్నీళ్లను చూసి కరిగి మన ఎద్దుకు వచ్చే దేవుడు. మనము లోకమనే సముద్రంలో మునిగిపోతున్నప్పుడు తన చెయ్యిని అందించి, మనము చెయ్యి అందించి పైకి లేవనెత్తి రక్షించే దేవుడు. అలా చేయగలుగుతున్నాడు అంటే అర్థం ఏంటి అంటే ఆయన విగ్రహ సంబంధి అయిన దేవుడు కాదు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన జీవము కలిగిన దేవుడు అని మీకు పదే 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 జ్ఞాపకం చేస్తున్నాను. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయనే జీవము గల దేవుడు. ఆయన వినగలడు, మాట్లాడగలడు, చూడగలడు, నీ యొద్దకు ఆయన రాగలడు. ఇంకొక మాటను చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఇలా రాస్తున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాస్తున్నాడు. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి, చూడండి,
తన రాజ్యములో ఉన్నటువంటి సకల ప్రభుత్వములు కూడా ఎవరి దేవునికి? దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను అని ఆజ్ఞాపిస్తున్నాడండి రాజు. తన రాజ్యములో ఉన్నటువంటి సకల ప్రభుత్వములను ఎవరికి భయపడాలి అని చెబుతున్నాడు అనంటే, తన రాజ్యములో ఉన్న విగ్రహాలకు కాదు, అనగా తమకు దేవుళ్ళుగా పెట్టుకుని విగ్రహాలు చేయించుకున్నటువంటి వారికి కాదు భయపడమని చెప్పేది. ఎవరికి భయపడమని చెబుతున్నాడు అనంటే, ఈ రాజు దానియేలు యొక్క దేవునికి ఏం చేయాలట? భయపడవలెను, వణుకుచుండవలెను. ఆయన సముఖమున నా రాజ్యములో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేయాలట? వణుకుచుండవలెను. ఎందుకంట? దేవునికి స్తోత్రం. ఆయనే. ఎవరాయన? ఆయనే. ఎవరాయన? చెప్పలి గట్టిగా. ఎవరాయన? ప్రభువైన యేసుక్రీస్తు, దేవుడైన యెహోవా. ఆయనే జీవము గల దేవుడు. అందుకనే ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టున ఉంటుంది. ఒక అన్య రాజు, ఒక నిజమైన దేవుని ఎరుగనటువంటి వాడు అంతవరకు తన రాజ్యములో అనేకమైనటువంటి ప్రతిమలను నిలబెట్టించి, అనేకమైనటువంటి గుడులను కట్టించి, తమ దేవి దేవతలకు, తమ దేవుళ్లకు నమస్కారం చేయండి, పూజలు చేయండి, అర్పణలు చేయండి, యాగాలు చేయండి, హోమాలు చేయండి అని చెప్పినటువంటి ఆ రాజు ఒక రోజున చెబుతున్న గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? అన్య రాజు అన్య దేవుళ్లను, దేవతలను పూజించి నమస్కారము చేసి అనేకమైనటువంటి ఆచారాలను ఆచరించినటువంటి రాజు ఒక రోజు చెబుతున్న విషయం ఏంటి అంటే, రాజ్యమంతటి ముందు నిలబడి, ఇదిగో నా రాజ్యములో ఉన్న ప్రభుత్వములు అన్ని కూడా, ఇదిగో ఇక్కడ నిలబడి ఉన్న దానియేలు ఉన్నాడు చూసారా? ఈ దానియేలు దేవుడికే మీరేం చేయాలి? భయపడాలి. ఈ దానియేలు దేవుడి యొక్క సముఖమున మీరేం చేయాలి? గడగడలాడాలి. ఆయనకే భయపడాలి. ఎందుకు? నిన్నటి వరకు బాగానే ఉన్నారు ఈ రాజుగారు, విగ్రహాలు అన్నారు, మన దేవత అన్నారు, మన దేవి అన్నారు, మన దేవుడు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నమస్కారం చేయకపోతే చంపించేస్తాను, నరికించేస్తాను అన్నాడు. ఈ రోజేటి ఇలా మార్పిడే అని అడుగుతుంటే పక్కన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అదే నాకు అర్థం కావట్లేదు, అదే నాకు అర్థం కావట్లేదు అనుకుంటుంటే అప్పుడు చెబుతున్నాడు, సర్వ సమాజమా, ఈ దానియేలు దేవుడే ఏమి కలిగిన వాడు? జీవము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయనే, ఆయన తప్ప ఇంకొకడు లేడు. ఎలాంటి వాడు? జీవము కలిగినటువంటి దేవుడు. ఈ దానియేలు దేవుడే జీవము కలిగిన దేవుడు గనుక ఆయనే యుగ యుగములు తరతరములు ఉండేటువంటి దేవుడు. ఈ మధ్యన ఉన్నటువంటి దేవి దేవతలు దేవుళ్ళు అనబడినటువంటి వారు ఒక టైంలో పుట్టారు, మరొక టైంలో చనిపోయారు, మరలా తిరిగి లేచిన దాఖలాలు లే. కానీ ఈ దానియేలు దేవుడుకున్న గొప్పతనం ఏంటి అంటే, ఆయన యుగ యుగములో కూడా ఉండేవాడు. అంతటి గొప్ప జీవము కలిగినటువంటి దేవుడు ఈ దానియేలు దేవుడు అని దానియేలు కలిగినటువంటి దేవుణ్ణి ఎంతో గొప్పగా హెచ్చించిన అన్యుడు ధన్యుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనము నమ్ముకుంటున్న దేవుణ్ణి ఏ స్థితిలో ఉంచాము? ఆయన ఒక బొమ్మగా ఉంచామా? ఆయన ఏదో దేవుడులే అన్న స్థితిలో ఉంచామా? అందరి దేవుళ్ళతో ఈయన కూడా దేవుడేలే అనే స్థితిలో ఉంచామా? ఈయన కూడా ఒక విగ్రహముగా పెట్టుకుని మందిరములో ఆయనకు నమస్కారం చేసి అర్పణలు చేసి మొక్కుబడులు తీర్చుకునేటువంటి ఒక విగ్రహముగా పెట్టేశామా? నీ దృష్టిలో ఈ దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధ గ్రంథము దృష్టిలో దేవుడు, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం. మరి అదే వస్తుంది. అందరూ కాదు, నమ్మిన వాళ్ళు చెప్పండి దేవునికి స్తోత్రం. అది
నమ్మాము అని అంటే ఆ శబ్దం ఎలా ఉండాలనంటే నాకంటే గట్టిగా ఉండాలి. అప్పుడు అనిపిస్తుంది నాకేంటంటే ఖచ్చితంగా నమ్మారు అని. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చివరిగా మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అంటే, మన దేవుడు అందరిలో ఒకడు కాదు. మన దేవుడు కొందరిలో ఒకడు కాదు. మన దేవుడు ఒక్కడే. ఎలాంటి దేవుడు తెలుసా? నిర్జీవమైన దేవుడు కాదు, జీవము కలిగిన దేవుడు. ఈ జీవము కలిగిన దేవుడని అన్య రాజులే సాక్ష్యం ఇచ్చారు. విగ్రహాలను పూజించి నమస్కారం చేసి అర్పణలు చేసి ఆచారాలను ఆచరించినటువంటి ఆ రాజులే ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటి అంటే, దానియేలు నమ్ముకున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయనే జీవము కలిగిన దేవుడు, మరొకడు అలాంటి వాడు లేడు. మన దేవుని గురించి అన్యులు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. మనం ఎప్పుడైనా చెప్పుకున్నామా మన దేవుడు జీవము కలిగిన దేవుడని? జీవము కలిగిన దేవుడు అంటే అర్థం ఏంటంటే, ఆయన ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని ప్రవర్తించగలిగే దేవుడు. దేవునికి స్తోత్రం. తన బిడ్డలుగా ఉన్నటువంటి వారిని అర్థం చేసుకోగలడు. తన బిడ్డల జీవితాలలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన అర్థం చేసుకోగలడు. ఆయన దుర్మార్గుడు కాదు, ఆయన దుష్టుడు కాదు, ఆయన అన్యాయముగా ప్రవర్తించే దేవుడు కాదు, ఆయన కఠినంగా ప్రవర్తించే దేవుడు కాదు. ఆయన ప్రతి మనిషి యొక్క మనస్సును అర్థం చేసుకునే మహోన్నతుడైన దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఏ నది చెప్పండి? ఏ నది అది? జీవనది. దానిని ఎవరు ప్రవహింపచేయగలరు? జీవము కలిగిన వాడే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన జీవము కలిగిన వాడు, మనం కూడా జీవం కలిగిన వారమే. మనము కూడా జీవము కలిగినటువంటి వారమే. కానీ ఆయన జీవానికి మన జీవానికి తేడా ఏంటో చూద్దాం రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలలో ఇలా రాస్తున్నాడు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకునే వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము మీ జీవము ఏ పాటిది అని ప్రశ్న వేసి, మన జీవము ఏ పాటిదో దాని క్రిందనే సమాధానం చెబుతున్నాడు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే జీవం మనది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి లాంటిది మన జీవం. మీ జీవం ఏ పాటిది? మన జీవం ఏ పాటిది అంటే, కొంతసేపు కనబడి అంతలోనే ఆవిరైపోయే జీవం మనది. కానీ మన దేవుడిలో ఉన్న జీవం అలాంటి జీవము కాదు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చెబుతున్నటువంటి మాట, ఆవిరి వంటి వారై ఉన్నారు గనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేస్తామని చెప్పుకోవాలి. మనలో ఉన్నటువంటి ఈ జీవం ఏ పాటిది అని ఆలోచన చేస్తే దేవునితో సమానమైనది కాదు. మన జీవం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవం. కానీ మన దేవుడు కలిగినటువంటి ఈ జీవం ముందు చూసారా, అనగా జీవము కలిగిన దేవుడు అని చెప్పబడుతున్నటువంటి ఈ దేవుడు ఎలాంటి వాడు అనంటే, యుగ యుగములు కూడా సజీవుడే. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉన్నటువంటి జీవానికి అంతం అనేది లేదు. అంత గొప్ప జీవము కలిగిన వాడు మన దేవుడు అన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన దేవుడు ఎలాంటి దేవుడు? జీవము కలిగిన వాడు. కాబట్టి ఆయన మాట్లాడగలడు, ఆయన వినగలడు, ఆయనకు ప్రార్థన చేస్తే మన యొద్దకు రాగలడు, ఆయన మన ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకోగలిగిన సామర్థ్యము కలిగినటువంటి దేవుడు జీవము గల మన దేవుడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అయితే జీవము కలిగిన దేవుడు కలిగినటువంటి మనుషులుగా, జీవము కలిగిన దేవుడు కలిగినటువంటి సంఘాలుగా ఈ లోకంలో మన జీవితాలు కూడా ఎలా ఉండాలి అనే సంగతిని జ్ఞాపకం చేసుకుని మనము ముగింపులోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే మన దేవుని యొక్క లక్షణాలలో అనేకమైన లక్షణాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి లక్షణాన్ని ఈ రాత్రి మనము ధ్యానం చేస్తున్నాం. ఆ లక్షణం ఏమిటంటే మనము ఆరాధిస్తున్న దేవుడు జీవము గల దేవుడు. ఆ జీవము గల దేవునికి ఈ భూమి మీద సంఘములు ఉన్నాయి, సమూహాలు ఉన్నాయి. ఆ సంఘములు ఎలా ఉండాలి జీవము గల దేవునికి అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎలా రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 14-15 వచనంలో ఇలా రాస్తున్నాడు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, చెప్పండి ఎందులో, అందరూ చెప్పాలి ఎందులో, దేవుని మందిరములో, అంటే అనగా జీవము గల దేవుని సంఘములో. ఆగుదాం అక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు ఎలాంటి దేవుడని వింటూ ఉన్నాం మనం? మన దేవుడు ఎలాంటి దేవుడని నమ్ముతున్నాం? మాట్లాడాలి, నా వైపు చూడాలి అందరూ. మన దేవుడు ఎలాంటి దేవుడని నమ్ముతున్నాం? జీవము గల దేవుడు. మరి జీవము గల దేవునికి మహిమకరంగా నిర్మించబడుతున్నటువంటి మందిరాలు ఉన్నాయి. మందిరము అనగా దేవుని మందిరము, దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము. జీవము గల దేవుడు కలిగినటువంటి సంఘము ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడు అని అంటే జీవము గల సంఘముగా ఉండాలనుకుంటున్నాడు ఆయన. చెప్పండి ఎలా ఉండాలి? ఈ భూమి మీద ఉన్న సంఘాలన్నీ కూడా, యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా, యేసుక్రీస్తుకు ఆపాదించబడేటువంటి ప్రతి సంఘము కూడా ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, దేవుడు ఎలాగైతే జీవాన్ని కలిగి ఉన్నాడో తన కోసము కలిగినటువంటి సంఘాలు కూడా జీవము గల సంఘముగా ఉండాలి అని కోరుతున్నాడు. కానీ బాధపడాల్సిన విషయం, విచారించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ భూమి మీద చాలా సంఘాలలో జీవము గల దేవునికి తగ్గట్టుగా ఆ సంఘాలలో జీవాలు ఉండట్లా, జీవం అనేది ఉండట్లా. మీకు తెలుసా, దేవుని మందిరాలుగా చెప్పబడుతూనే ఆ మందిరాలలో, ఆ సంఘములలో జీవం అనేది కనిపించట్లా. మరేంటి? జీవము లేదు అనంటే ఏమున్నట్టు? నిర్జీవం ఉన్నట్టు. జీవము లేదు అనంటే అర్థం యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే నేనే జీవం అన్నాడు. కానీ ఈ రోజున సంఘాలలో జీవము లేదు అనంటే ఆ సంఘములో ఎవరు లేరని? యేసుక్రీస్తు లేడని. యేసుక్రీస్తు లేని సంఘాలు దేవుని రాజ్యములోనికి రావు. యేసుక్రీస్తు లేనటువంటి మందిరాలలో ఉన్నటువంటి జనులు దేవుని రాజ్యములోనికి రావు. అనగా జీవము గల దేవుని రాజ్యములోనికి అడుగు పెట్టే అవకాశము లేదు. అందుకనే అంటున్నాడు, నేను శీఘ్రముగా మీ వద్దకు రావడానికి ఇష్టపడుతున్నా, నిరీక్షిస్తున్నా. ఎందుకనంటే నేను మీకు ఒక ఉన్నతమైన విషయం గురించి మాట్లాడాలి, మీకు చాలా గొప్ప విషయం గురించి మీకు తెలియచేయాలనుకుంటున్నా. ఏంటి అనంటే, నేను చెప్పాలనుకుని ఆశపడుతున్నా, ఆతృతపడుతున్నా ఆ సంగతి ఏంటనంటే, జనులు దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాస్తున్నా. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తిస్తున్నారు ఈ రోజున. మన దేవుడు జీవము గల దేవుడు అని నమ్ముతున్నాం, కానీ జీవము గల దేవునికి తగ్గట్టుగా ఉండట్లా. ఉంటున్నామా? మీ గుండె మీద చేసుకుని మీరు ఆలోచన చేసుకోండి. ప్రశ్నార్థకంగానే ఉంటుంది. దేవుని సంఘం జీవము గల దేవుని సంఘం, కానీ ఆ సంఘములో జీవం ఉంటుందా? అనగా యేసుక్రీస్తు ఉంటున్నాడా? ప్రశ్నార్థకమే. యేసుక్రీస్తు లేని సంఘమైనా మందిరమైనా అది క్రీస్తుకు సంబంధించినది కాదు, కాలేదు కూడా ఎప్పటికీ.
జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలి అన్న సంగతిని నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను అని అంటూ, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని రాస్తున్నాడు. ఏ సంఘం? ఆ సంఘం జీవము లేని సంఘాలు కాదు, నిర్జీవమైనటువంటి సంఘాలు కాదు, జీవము గల దేవుని సంఘము. దేనికి స్తంభముగా ఉంటదట? సత్యమునకు స్తంభం. ఆ సంఘంలో సత్యమే ఉంటుంది. ఆ సంఘంలో హైలైట్ అయ్యేది మనుషులు కాదు. ఆ సంఘంలో హైలైట్ అయ్యేది సంఘ పెద్దలు కాదు. ఆ సంఘంలో హైలైట్ అయ్యేది సంఘానికి ఏవేవో అర్పణలు ఇచ్చిన వారు కాదు. దేవుని యొక్క జీవము గల దేవుని సంఘంలో హైలైట్ అయ్యేది ఏంటంటే సత్యం. సత్యమే. జీవము గల దేవుని సంఘము ఎప్పటికీ కూడా సత్యమునకు స్తంభముగా ఉంటుంది. ఈ రోజున మన మందిరాలలో ఉన్నటువంటి ఈ ప్రజలు, ఈ విశ్వాసులు అనబడినటువంటి వారు సత్యమునకు స్తంభముగా నిలబెట్టడానికి సంఘ ప్రవర్తనలో ఉంటున్నారా? కానీ మీరు నమ్ముతున్నారు మన దేవుడు జీవము గల దేవుడని. ఆ జీవము గల దేవునికి సంబంధించినటువంటి సంఘాలు ఎలా ఉండాలి అని అంటున్నాడు అనంటే, జీవము గల దేవుని సంఘముగా ఉండాలనుకుంటున్నాడే కానీ నిర్జీవమైన సంఘాలుగా ఉండాలనుకోవట్లేదు దేవుడు. నిర్జీవమైన సంఘాలు అనంటే దేవునికి ప్రాధాన్యత ఉండదు. నిర్జీవమైన సంఘాలు అనంటే సత్యానికి ప్రాధాన్యత ఉండదు. నిర్జీవమైన సంఘాలు అనంటే అక్కడ ప్రేమకు అవకాశం ఉండదు. నిర్జీవమైన సంఘాలు అనంటే వాక్యానికి ఆ సంఘంలో స్థానము ఉండదు. ఏ సంఘములో అయితే ఎలా జరుగుతుందో ఆ సంఘాలు జీవము గల దేవుని సంఘాలు కావు. ఏ మందిరములో అయితే వాక్యానికి ప్రాధాన్యత ఉంటుందో, సత్యమునకు స్తంభముగా ఉంటుందో ఆ సంఘమే జీవము గల దేవుని సంఘం. ఇది మొదటిది. జీవము గల దేవుడు అనే లక్షణం మన దేవుడు కలిగి ఉంటే, ఆ దేవుడు కలిగి ఉన్నటువంటి సంఘములు ఎలా ఉండాలనుకుంటున్నాడు అనంటే ఆ సంఘములు కూడా జీవము కలిగిన దేవుని సంఘాలుగానే ఉండాలనుకుంటున్నారు. అయితే ఎలా అని ప్రశ్నిస్తే, జీవము గల దేవుని సంఘముగా ఉన్న ప్రతి సంఘము కూడా సత్యమునకు స్తంభముగా నిలుస్తాయి. అలా నిలబడలేని సంఘాలు జీవము గల దేవుని సంఘాలు కాదు. మొదటి సంగతి. రెండు, జీవము గల దేవుడు కలిగినటువంటి రెండవ పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే, ఇదే పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం 20వ వచనం కలిపి ఉంటాయి. చదువుదాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నవి. 22, 23 వచనాలు కూడా చదువుదాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి ఏం చేయబడిన వారు? పుట్టింపబడిన వారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన విశ్వాసులమైన మనందరి కోసం మరొకసారి ప్రత్యక్షపరచబడబోతున్నాడు. మరొకసారి రాబోతూ ఉన్నాడు. మరొకసారి వచ్చేటువంటి ఆ స్థితిని ఏమన్నాము అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ అన్నాం. మొదటి రాకడలో పాపులందరినీ ఆయన పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడు. రెండవ రాకడలో ఆయన పాపులను విడిచిపెట్టి పరిశుద్ధులను తీసుకుపోవడానికి రాబోతూ ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే పవిత్రమైన జీవితాలను కలిగి ఉంటారో, ఎవరైతే జీవము గల దేవుని సంఘమునకు అది స్తంభముగా నిలుస్తారో, సత్యానికి, ఆ సత్యమునకు స్తంభముగా నిలబడినటువంటి సంఘమును తీసుకుపోవడానికి రాబోతూ ఉన్నాడు.
ఆ సంఘములో, ఏ సంఘములో? జీవము గల దేవుని సంఘములో ఏమి ప్రకటించబడుతుంది అనంటే జీవము గల దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పబడుతున్న మాట, మీరు క్షయమగు బీజము నుండి పుట్టినవారు కాక అక్షయ బీజమును అనగా జీవము గల దేవుని వాక్యము అనే బీజము ద్వారా పుట్టింపబడినటువంటి వారము మనం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొదటి విషయం ఏంటి అనంటే, జీవము గల దేవుడు అయితే మన దేవుడు, ఆ దేవుడికి ఈ భూమి మీద అనేకమైన సంఘాలు ఉంటే ఆ సంఘాలు ఎలా ఉండాలనుకుంటున్నాడు అనంటే జీవము గల సంఘములుగా ఉండాలనుకున్నాడు. మొదటి విషయం, ఆ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు, అదే పై వచనాలలో చదివించాను, ఆయన విశ్వాసుల నిమిత్తం మరలా ప్రత్యక్షపరచబడబోతున్నాడు, అనగా మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేసరికి మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఆ సమయమున పరిశుద్ధులను తీసుకుపోతాడు, పాపులను వదిలేసి వెళ్ళిపోతాడు, విడిచిపెడతాడు, వారికి తగిన శిక్షను విధిస్తాడు. అయితే ఆయన రెండవసారి వచ్చేసరికి మనం ఎలా ఉండాలి అనంటే పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి అనంటే క్షయమైపోయే బీజము నుండి మనము పుట్టింపబడకూడదు. నాశనమైపోయే విత్తనము నుండి మనము మొలిపింపబడకూడదు. అక్షయమయ్యేటువంటి బీజము ఏంటి? ఆ అక్షయమైపోయేటువంటి బీజము అనంటే జీవము గల దేవుని వాక్యము. జీవము గల దేవుడు, జీవము గల సంఘము. ఆ సంఘములో ఎలాంటి వాక్యమట? చెప్పాలి అందరూ, ఎలాంటి వాక్యం అటది? జీవము గల వాక్యం. అందుకే ఈ వాక్యము మనలను బ్రతికిస్తుంది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహునన్మది కలిగించుచున్నది. మన బాధల్లో అది మనకేం కలిగిస్తుందట? నెమ్మది కలిగిస్తుంది. మన దుఃఖంలో అది మనకేం కలిగజేస్తుంది? ఆదరణ కలిగజేస్తుంది. మనము కృంగిపోతున్నప్పుడు మనల్ని ఓదారుస్తుంది. ఏంటది? చెప్పాలందరూ, ఏంటది? వాక్యం. అది మామూలు వాక్యము కాదు, జీవము కలిగిన వాక్యము. కాబట్టి నిన్ను ఆదరించగలుగుద్ది, నీతో మాట్లాడగలుగుద్ది, నీ బాధల్లో నిన్ను ఆదరించగలుగుద్ది, నువ్వు అడిగిన దానికి సమాధానం ఇవ్వగలుగుద్ది. ఎందుకు అనంటే ఈ వాక్యం నిర్జీవమైన వాక్యము కాదు, అది జీవము గల దేవుని వాక్యం. జీవము గల సంఘములో ప్రకటించే వాక్యం, జీవము గల వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జీవము గల వాక్యమనే అక్షయమైన బీజము ద్వారా మనం అందరము కూడా ఏం చేయబడిన వారం? పుట్టింపబడిన వారము. అందుచేత నేను మీకు అందరికీ తెలియజేసుకున్నది ఏంటి అంటే, అమ్మా, మన దేవుడు ఎలాంటి దేవుడు? అందరూ చెప్పాలి, జీవము కలిగిన దేవుడు. ఆయన సంఘము కూడా ఎలా ఉండాలి? జీవము కలిగిన సంఘముగా ఉండాలి. ఆ సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలి అనంటే జీవము గల వాక్యమును ప్రకటించే వారిగా, ఆ వాక్యమును నమ్మి ఆ వాక్యము ద్వారా పుట్టింపబడి, ఇక్కడ కింద రాస్తున్నటువంటి మాట, పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ఏం చేసుకోండి అమ్మా, పవిత్రులుగా. నిష్కపటమైనటువంటి ప్రేమ, పవిత్రమైనటువంటి జీవితం, ఒకరి పట్ల ఒకరము హృదయపూర్వకముగా మిక్కటమైన ప్రేమ ఎప్పుడు కలుగుద్దో తెలుసా? జీవము గల వాక్యం మనలో ఉన్నప్పుడు,
జీవము గల వాక్యమునకు మనము విధేయులమైనప్పుడు, ఎన్నో ఏళ్లుగా ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నాం, ఆ వాక్యము జీవము కలిగిన వాక్యం అని నమ్మగలుగుతున్నామా? ఈ రోజుకి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా జీవము కలిగినది. ఆ వాక్యము మీ బాధల్లో ఆదరిస్తుంది, మీ దుఃఖంలో కనికరిస్తుంది, మిమ్మల్ని ఓదార్చి ఆదరించి బలపరిచి, మీరు చీకట్లో నడుస్తున్నప్పుడు, గాఢాంధకారంలో వెళుతున్నప్పుడు అది మీ పాదములకు దీపముగా ఉంటుంది. ఇలాంటి వాక్యం ఎలాంటిది అంటే జీవము కలిగిన వాక్యము కాబట్టి ఆ వాక్యానికి ఇవన్నీ సాధ్యం. అదేంటి? గాఢాంధకారంలో ఈ వాక్యము జీవం ఇవ్వగలదా? ఎస్, ఇవ్వగలదు. ఎందుకు ఇవ్వగలదు? ఆ వాక్యము నిర్జీవమైనది కాదు, జీవము కలిగినటువంటి వాక్యం. నమ్మామా? నమ్మాలి ఖచ్చితంగా. మీరు నమ్మిన ఎడల ఏం చూస్తారట? చెప్పాలి. మీరు నమ్మిన ఎడల ఏం చూస్తారు? వెనక లాంటి వాళ్ళే చెప్పాలి. ఏం చూస్తారు? ఏం చూస్తామమ్మా మనం? దేవుని మహిమ. అబ్బా, దేవుని మహిమ చూడటానికి మనం అక్కడికో ఎక్కడికో పరిగెట్టక్కర్లొద్దండి. ఇప్పుడు నేను ఒకటి పొందుకోవాలని ఎక్కడికో వేరే ప్రార్థనకి వెళ్ళి వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటున్నానండి. నాకు ఇది కావాలి, లేకపోతే నా కుటుంబంలో ఇది జరగాలని నాకు తెలియకడుగుతాను. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే దేవుడు వాళ్ళ ప్రార్థన విని ఇస్తాడా, మన ప్రార్థన విని ఇస్తాడా? నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. మన ప్రార్థన వినే ఇస్తాడని నమ్మకం ఉంది కదా. మరి ఇంకన్నప్పుడు అక్కడికి ఎందుకు నాకు తెలియగలుగుతున్నాను? మీకు బైబిల్ చాలా ఆధారాలు ఉన్నాయి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, తినవసరాల హన్నా గారు ఉన్నారు, తెలుసు కదా మీకు అందరికి. ఆవిడికి ఎవరు కావాలనుకున్నది? మగపిల్లడు కావాలనుకున్నది. మగపిల్లడు కావాలనుకుని ఆమె 7 వారాల ప్రార్థన ఎక్కడ జరుగుతుందని చూసిందా? చూడలా. స్వస్థత శాలలు ఎక్కడున్నాయో చూసిందా? లేదు. శుక్రవారపు ప్రార్థనలు ఎవరిట్లో జరుగుతున్నాయో చూసిందా? చూడలేదండి. ఎవరు ప్రార్థన చేస్తే అయ్యో ఇవన్నీ చూడలేదు. మరి ఏం చూసింది? పోనీ ఆవిడ వెళ్ళి ఒక మందిరం ఉంది, ఆ మందిరంలో సేవకుడి ద్వారా ప్రార్థన చేయించుకుందామని చూసిందా? లేదు. ఆవిడ ఎవరిని చూసింది అంటే జీవము గల దేవుని చూసింది, జీవము గల సంఘమును చూసింది, జీవము గల వాక్యాన్ని చూసింది. అంతే, వెళ్ళింది దేవుని మందిరములోనికి. అంతేగాని ఏ పేటలో ప్రార్థన జరుగుతుందా, స్వస్థత ప్రార్థన, అద్భుతాలు చేసే ప్రార్థనలు, అన్ని వత్తి బోటకాలు. అక్కడికి వెళ్తారు, వాళ్ళ ప్రార్థన వినాలా, మీ ప్రార్థన వినాలా? వాళ్ళ ప్రార్థన విని మీరు పొందుకుంటే ఇంకా మీకెందుకు భక్తి? ఇక మీకే విశ్వాసం లేనప్పుడు, నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా వింటాడు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం కంటే నీ స్వస్థలములో ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇవ్వలేడా? నీకు లేదు, ముందర విశ్వాసం లేదు, మంద మాయిదారు మంద. నీకు లేదు విశ్వాసం, నీకు నమ్మకం లేదు. చాలా వచనాలు చూపించగలను నేను పరిశుద్ధ గ్రంథంలో. హిజ్కియా ప్రార్థన, హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు చచ్చిపోతామన్నాడు. ఎవరు బాగు చేస్తాడు, ఎవరు బాగు చేస్తాడు అని స్వస్థతశాలకు వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడండి? ఇంటిలోనే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. విన్నాడా లేదా? ఎవరి ప్రార్థన వినాలి? నీ ప్రార్థన వినాలా, వాళ్ళ ప్రార్థన వినాలా? ఎవరి ప్రార్థన వింటాడని వెళుతున్నారు మీరు. ఎక్కడికో వెళ్ళి చాలా యూట్యూబ్ లో చూస్తూ ఉంటున్నాం. మీకు భయంకరమైన వ్యాధులు ఉన్నాయా? తీసుకురండి మా దగ్గరకు, మేము బాగు చేస్తున్నాం అని అంటున్నారు. తీసుకువెళ్ళక్కర్లా. అసలు వెళ్ళాల్సింది వాళ్ళ దగ్గరికి కాదు, నీవు వెళ్ళాల్సింది జీవము గల దేవుని పాదాల యొద్దకు. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం. నీవు విశ్వాసముతో నమ్మకముతో జీవము గల దేవుని సన్నిధిలో చేయి, ప్రార్థన చేయి. కార్యము చేయకపోతే నన్ను వచ్చి అడగండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటే కారణం ఏంటో తెలుసా? విశ్వాస సహితమైన ప్రార్థన ఏ కార్యమునైనా చేయగలదు. స్తోత్ర. ఎక్కడికి పరిగెడుతున్నారు? వేళాకాలంగా ఉందా భక్తి అంటే మీకు? ఇక్కడ చెప్పేవారు, ఇక్కడ ప్రకటించేవారు అంత వేళాకాలంగా కనబడుతున్నారా? దేవుని వాక్యం అంటే అంత నిర్లక్ష్య ధోరణియా? ఏమర్థమైంది ఈ రోజున దేవుని వాక్యం? ఈ వాక్యము జీవము గల దేవుడు అని చెబుతుంది, జీవము గల దేవుని సంఘం అని చెబుతుంది, జీవము గల దేవుని వాక్యం అని చెబుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ
వాక్యం. ఎవరు చేసినా ఇందులో నుంచే చెయ్యాలి. నీలో విశ్వాసం లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా కార్యం జరగదు అన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ జరిగినా అది శాశ్వతము కాదు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి నువ్వే ప్రార్థన చేయి. నీ సన్నిధికి రా. శుక్రవారం శాంతి వాళ్ళు ప్రాశ్రమ గారు వస్తున్నారు. అక్కడికి వెళ్ళలేక ఇక్కడికి వెళ్ళలేక, అక్కడికి వెళ్ళలేక ఇక్కడికి వెళ్ళలేక, నీవు నమ్మి రా. నమ్మకుండా ఎక్కడికి పోయినా నీ జీవితంలో ఏది జరగదు. నీవు నమ్మి నీ ఇంటిలో ఉండి చేసుకున్నా సరే దేవుడు కార్యము చేయగలిగిన సమర్థుడు. మన దేవుడు ఎలాంటి దేవుడటమ్మా? జీవము గల దేవుడు. ఆ దేవుడు కలిగినటువంటి సంఘాలు ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన? జీవము గల సంఘం. ఆ జీవము గల సంఘములో ఎలాంటి వాక్యం ఉంటుందట? జీవము గల వాక్యము. చివరిగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాస్తున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాస్తున్నాడు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అంటున్నాడు. చెప్పండి, ఏ సేవకుడట? ఏ సేవకుడటమ్మా? మన సేవకులు జీవము గల దేవుని సేవకులు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతను అడిగిన దానికి 26వ వచనంలో మనం సమాధానం చూసేసాం. ఏం చేశాడు? సింహాల బోనులు వేసినప్పుడు, దానియేలుని సింహాల బోనులు వేసినప్పుడు ఏం చేశాడు దేవుడు? సింహముల బోనులో నుండి దానియేలుని రక్షించాడు. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పాడవేసే, పట్టి బంధించి రాజు అగ్నిలో పాడవేసే, 4వ వాడిగా నిలువలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ ప్రతిమకు నమస్కారం చేయనప్పుడు అగ్నిగుండములో వేస్తే జీవము కలిగిన దేవుడు భయంకరమైన మంటల్లో కూడా జీవము కలిగిన వాడిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్ర. జీవము కలిగిన దేవుడు భయంకరమైన అగ్ని గుండములో కూడా జీవము కలిగిన దేవుడుగానే ఉన్నాడు. ఇలాంటి దేవుడు, ఈయనే నిజమైన దేవుడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించినా అంటే దానియేలు చెప్తున్నాడు, రాజు చిరంజీవి అగునుగాక, నేను ఎలా ఉన్నాను? క్షేమంగా ఉన్నాను. నాకు ఎలాంటి హాని జరగలేదు. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ రోజున సేవకులలో అనేకులు జీవము గల దేవుని సేవకులుగా లేరు. అనేకులు జీవము గల సేవకులుగా మారలేదు. మనమందరము కూడా దేవునికి జీవము గల దేవుని సేవకులుగా మారాలి అని ఆయన కోరిక. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఉంటుంది, సమయం అయిపోయింది. మనమందరము కూడా జీవము గల దేవుని కుమారులమై ఉన్నాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాస్తున్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాస్తున్నాడు. రోమాపత్రిక 9:26. మరియు జరిగింది ఏమిటి అంటే, మీరు నా ప్రజలు కారని ఏ చోటనైతే నేను వారితో చెప్పానో ఆ చెప్పిన చోటనే మీరు జీవము గల దేవుని కుమారులని హోషేయ గ్రంథంలో వారిని పేరు పెట్టి రాయబడింది అన్న సంగతి హోషేయ గ్రంథం 1:10 మనం చూస్తాం. అదే మాట రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు. మీరు ఎవరి కుమారులట? జీవము గల దేవుని కుమారులు. జీవము గల దేవుని కుమారులం అయితే మనము నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవుని ఆజ్ఞలను పాటించాలి. నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల
దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఎందుకనంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుడు కలిగిన సంఘాలు జీవము కలిగిన సంఘముగా ఉండాలి. ఆ సంఘములో జీవము గల వాక్యము ప్రకటించబడాలి. ఆ సంఘములో ఉన్నవారు జీవము గల దేవుని సేవకులై ఉండాలి. ఆ సంఘములో ఉన్నటువంటి వారు జీవము గల దేవుని కుమారులై ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటి అనంటే, మన దేవుడు ఎలాంటి దేవుడమ్మా? కాబట్టి నీవు ఎక్కడికి పరిగెట్టనవసరంలా, ఎవరి పాదాల చెంతకు వెళ్ళనవసరంలా, జీవము గల దేవుని పాదాల యొద్దకే మనము రాగలిగితే ఆయన సమస్తము చేయగలడు. అదే సాక్ష్యం ఇచ్చాడు. అన్య రాజు అయినటువంటి దర్యావేషు రాజు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అనంటే, దానియేలు దేవుడే జీవము గల దేవుడు. ఇలాంటి దేవుడు ఈ లోకములో ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక్కడు కూడా లేడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. కొంచెం క్షమించండి, వాయిస్ ఎక్కువైంది, సౌండ్ ఆంటీకి ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ టైం తగ్గించేస్తాను. ఈ విషయాన్ని గమనించాను నేను. తగ్గించి దేవుని వాక్యాన్ని ప్రకటించుకుందాం. క్షమించండి. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మనము ప్రకటించుకున్న రీతిగా, మనము విన్న ప్రకారంగా, ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన నిర్జీవుడు కాదు. ఆయనను ఏదో ఒక విగ్రహముగా చేసుకుని మనం ఏవేవో చదివి ఆయనకు జీవాన్ని పోయాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకు అనంటే, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన సంఘము జీవము కలిగిన సంఘము. ఆయన సంఘములో జీవము కలిగిన వాక్యం ఉంది. ఆ వాక్యము ద్వారా మనము పుట్టింపబడ్డాము గనుక జీవము కలిగిన సేవకులుగా మనము మారాలి. జీవము గల దేవుని సేవకులుగా, జీవము గల దేవుని కుమారులుగా మనము మారగలిగితే జీవము గల దేవుని రాజ్యములో యుగ యుగములు కూడా జీవము కలిగి జీవించగలుగుతాం. ఇటు రీతిగా జీవించడానికి ప్రభువా మాకు సహాయం చేయండి ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ నామమునకు మహిమ కలుగునుగాక. జీవము గల దేవుని సంఘములో ఉన్న నీవు జీవములు లేకపోయేతే మృతుడివే. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతుడవే. మృతులు సమాధిలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి నీవు జీవించగలిగి ఉంటే సమాధిలోకి, అనగా చనిపోయే స్థితిలో ఉండవలసిన అవసరం లేదు అని జీవము గల దేవుని సేవకుడా, జీవము గల దేవుని సంఘమా, ఎప్పుడు అలాగునా దేవా మీ చేత పిలువబడతాం. నిజంగా మాలో జీవం ఉంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మీ సన్నిధిలోనికి వెళ్ళాలి. మేము నిజంగా జీవించగలిగినటువంటి వాడవైనా నిన్ను గ్రహించి ఉంటే, నిన్ను కలిగి ఉంటే, నీ వలనే మేము జీవించగలుగుతున్నాము అంటే నీ సన్నిధికి రావాలి. నీ సన్నిధికి రావడం లేదు అంటే మాలో జీవము లేదు, కదలలేని పరిస్థితుల్లో ఉన్నామని నీ వాక్యముతో ఇంతవరకు మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కావున నీవు తప్ప ఆకాశవంతుడు ఎవరున్నారయ్యా? నీవే జీవించగలిగినటువంటి దేవుడు,
నీవే నిజమైనటువంటి దేవుడవు, నీవే మమ్మల్ని నడిపించే దేవుడవు ప్రభా. అవును, మేము ఒకానొక సమయంలో జీవజ్వాలుగా పడి ఉన్నా, జీవమున్నది కానీ శవాల వలె పడి ఉన్నాము. అది ఎరిగి